ఇది చాపమ్మ మహామహిమాంగితులైనటువంటి ఈ చాపమ్మాదేవి. ఆయమ్మది అరుణా కరుణ తరంగితాక్షం దుతపాశాంకుశ పుష్పబాణం చాపం అణిమాది మాయక భవాని. అంటే ఆ చాపమ్మ అస్త్రశస్త్రాల నుండి ఉన్నటువంటి ఈ లక్ష్మీదేవి అనమాట. ఈ చాపమ్మ అంటే అస్త్రశస్త్రాలతో ఉన్నటువంటి ఈ లక్ష్మీదేవి అని అర్థం అనమాట. ఈ అమ్మ చాలా మహిమ కలిగినటువంటి ఆయమ్మ. లింగల్ దిన్నీలో ఉన్నటువంటి ఆయమ్మ మొదట గుండ సంకనాల నుంచి ఆయమ్మ కర్ణాటక నుంచి ఆంధ్రలో వచ్చి కోసిగి, బాపురము, కాత్రికి ఇవన్నీ ఏరియాలో అంటే తిరుగుకుంటా ఆయన చాలా ఫేమస్ అయినటువంటి ఆయమ్మ. ఆమె ఎటువంటి మహిమ కలిగిన అంటే చాలామంది సాయిబాబా చరిత్ర వింటుంటారు. బాబా గారు ఆంజనేయ ఇండా ఇవి అయినాడని చూసినారు. కానీ అదే అంశం కలిగేటువంటి ఈ చాపమ్మవ్వ దేహాలు చాలా మారుతున్నవి. నేను చూసిన దాంట్లో ఆయమ్మ దేహం ఏమప్పంటే ఒకరిని శివుని రూపం చూపించింది. అక్కడ ఉన్నవాడికి అటువంటి శివ రూపం చూపించింది, దేవి రూపం చూపించింది, పాము రూపం చూపించింది, తర్వాత పులి రూపంగా వచ్చింది, తర్వాత నాగపాము రూపము చూపించింది. అమ్మ చాలామంది ఇటువంటివన్నీ చూసి భయపడిపోయినారు. ఆయమ్మ కొంత కాదు చెప్తే ఒక రోజంతా ఆయమ్మ చరిత్ర ఉంటుంది. మీకు చాలా సూక్ష్మంగా చెప్పాలంటే దేవతలు గుడులు తిరిగేదానికన్నా ఇటువంటి గురువులు ఉన్నటువంటి స్థలంలో తిరిగితే మాకు పనులు బాగా అవుతున్నాయి. ఏమో దగ్గర అప్పులు ఉన్నవాళ్ళు, రోగాలు డాక్టర్ పోయినటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ పండుకుంటే మాత్రం ఉన్నప్పుడు పండుకున్నప్పుడు వాళ్ళకి అందరికీ బాగా అయిపోయినామన్నమాట. రెండవది ఆయమ్మ దగ్గర పండ్లు గిళ్ళు తెస్తే అవన్నీ తొక్కితే వాళ్ళకి శత్రువులు ఏమైనా ఉంటే వాళ్ళంతా నాశనం అయిపోయేవాడు. అంటే వాళ్ళకి శత్రువు శేషం ఉంటుండేది కాదు. అటువంటి మహిమ కలిగినటువంటి ఆయమ్మ ఏం అనంత రూపాలు చూపించినటువంటివి. ఇంకా చెప్పుకుంటే చాలా ఉంటుంది. మీరు దయచేసి ఇంకా వింటానంటే మీకు ఛానల్ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని నేను ఇంకా కొంచెం చెప్తున్నా. ఆయమ్మ చాలా మహిమ. సాయిబాబా ఏమైతే మహిమలు చూపించో అన్నికన్నా ఎక్కువ మహిమలు చూపించినటువంటి ఆయమ్మ మాకు చాలా మహిమలు చూపించి ఆయమ్మ దగ్గర ఉన్న భక్తుల అందరిలో కన్నా నాకు చాలా ఎక్కువగా మహిమలు చూపించింది. చిన్న కడుపు నొప్పితో సహా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వచ్చినటువంటి ఆ తల్లి ఇంత చెప్పి నేను ఇంతకు నిలబెడుతున్నాను. ఈరోజు కార్యక్రమము ఆరాధన. ఇది 4వ ఆరాధనకి ఉదయాన అమ్మవారికి అభిషేకం జరిగింది. తర్వాత ఇప్పుడు 5 గంటలకు పల్లెకోత్సవం జరుగుతుంది. అందరికీ భోజనాలు ఉంటుంది. అందరూ భోంచేసి పల్లెకోత్సవాలు పాల్గొంటారు. రాత్రి భజన కార్యక్రమం ఉంటుంది. ఈ రోజంతా ఈ కార్యక్రమం ఉంటుంది. అంత అభిషేకాలు ఏది ఆలయం ఇంకా సుమారు 1 సంవత్సరం పడుతుందండి. ఆలయం కావాలంటే ఎంత నిదానంగా ఫండ్స్ వస్తున్నాయి, వచ్చినట్లలా కట్టిస్తున్నాము. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇది చిన్నది కాదు. మన సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు ఆధ్వర్యంలోనే ఇది జరుగుతూ ఉంది. చాపమ్మ కూడా ఆయనకే ఇన్ఛార్జ్ ఇచ్చింది. ఏమప్పా నీవే నాకు గుడి కట్టాలన్నందుకు ఆయన కూడా వెనక ముందు కానిలేవా నేను చేస్తానులేవంటే ఆయన ద్వారా ఆయన తర్వాత వాళ్ళ స్నేహితులు అందరూ కలిసి ఇది సహాయం చేస్తున్నారు. ఈ గుడి చాలా బ్రహ్మాండంగా అవుతుంది. ఈ గుడి అయిన తర్వాత భక్తాదులు ఎన్ని మంది వస్తారో తెలియదు. ఏమో భక్తాదులంతా కర్ణాటకలో ఎక్కువ ఉన్నారు. కౌతాళం, బాపురం, లింగల్ దిన్నె, తర్వాత అక్కడ కాతిరికే, అక్కడ మొత్తం అక్కడ సిరుగుంప చుట్టుపక్కల వాళ్ళు ప్రతిరోజు వచ్చి ఆయమ్మ దగ్గర ఉండి ఆమె వాళ్ళ సమస్యలు అరుక్కొని పోయేటటువంటి వాళ్ళు, చనిపోయేవాళ్ళు కూడా బాగా అయినారు, యాక్సిడెంట్ అయ్యేవాళ్ళు కూడా బాగా అయినారు. అటువంటి మహాతల్లి చెప్పి ఈరోజు మా ఆదుని పక్కల ఉంది అంటే కన్నా మేము ఎంతో సంతోషపడాల్సిన విషయమని మొక్కుని అందరికీ చెప్తున్నాను. టీవీ వాళ్ళు కూడా అందరూ విని ఎవరికైనా వాళ్ళకి సమస్యలు ఉంటే వచ్చి అవ్వ దగ్గర కూర్చొని ఒక 10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేసిపోతే వాళ్ళకి సక్రమం జరిగిపోతుందని కోరుతున్నాను. ఓం చాపమ్మ మాతాకి.